ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పక్షం రోజులే కొనసాగనున్న నేపథ్యంలో జూన్ 2 పైనే అందరి దృష్టి పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం విభజన జరిగిన 10 సంవత్సరాల తర్వాత హైదరాబాదు తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. విభజన జరిగి ఈ ఏడాదికి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్లోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్తో పాటు ఆంధ్రప్రదేశ్కు 10 ఏళ్ల పాటు కేటాయించిన భవనాలను జూన్ 2 తర్వాత స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2 రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన, అప్పుల చెల్లింపులకు సంబంధించి పెండింగ్లో ఉన్న అన్ని అంశాలపై నివేదికను సిద్ధం చేయాలని కూడా తెలంగాణ సీఎం ఆదేశించారు. పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న విషయాలపై సమగ్ర నివేదికను సమర్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అయితే 2 రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం కుదరలేదు. మరోవంక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఏకకాలంలో జరిగిన ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనుండగా ముందుగానే తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాదులో ఏపీకి కేటాయించిన భవనాలను తీసుకోవడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.